ఉందో మీ అందరూ కూడా పరిచయలే అందరూ కూడా నేను అందరికీ మిత్రుడిని కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా గౌరవించినందుకు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ జనసేన వారికి అట్లాగే తెలుగుదేశం మిత్రులకి అందరూ కూడా ముందుగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ జనసేన మేము కొంతమందిని తెలుగుదేశం సోదరులు రావడం జరిగింది. వారు కూడా మాకు కలిశారు, మమ్మల్ని ఆహ్వానించారు, రమ్మన్నారు, వస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ ఆ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడకండి కాసేపు జైల్లో పెట్టి అక్రమైన కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినట్టు వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఉవ్వెత్తున మరి ఎంతో వ్యతిరేకతతో మరి ఆ రోజున ఉన్నటువంటి శిబిరాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిసిన సందర్భంలో మరి జైలుకి పరామర్శించడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీతో మనం పొత్తు పెట్టుకుంటున్నాం, ఈ రోజే మనకు పొత్తు ఖరారని చెప్పారు. దానికి అందరం కూడా చాలా హృదయపూర్వకంగా సంతోషపడ్డాం, అందరూ హృదయపూర్వకంగా తెలియపరిచాం. ఈ రోజున ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం జనసేన టీడీపీ అలయన్స్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఇక్కడికి రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు, అనుకూలం కూడా కాదు. కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం. ఎట్ ది సేమ్ టైం బెంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు 40,000 మంది ఉన్నారు. మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు 20,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారు కనుక మాకు కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమన్వయంగా మనవి చేస్తాం. క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొడారు ఆదిశేషు గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయిస్తే వారికి మనసా వాచా కర్మేణ వారి విజయానికి కాపు సంక్షేమ సేన కంకణ బద్దులై ఉండమని చెప్పి తెలియజేస్తాం. మరొక విషయం, ఇక్కడికి రావడానికి మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 4 మంత్రులతోటి, ఎంతోమంది పార్లమెంటు శాసనసభ్యులతోటి వ్యక్తిగతంగా సహాయకుడిగా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన విషయం మీకు తెలుసు. నేను చాలా ప్రభుత్వాన్ని చూసా, రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కలుసుకున్నాం, అందరి పరిపాలన చూశాను. కానీ గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల చాలా ఆవేదన చెంది సందర్భం కోసం వాళ్ళ సందర్భం వస్తుందని చెప్పి మీ ముందు నేను మా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతాను.